హాయ్ హలో వెల్కమ్ టు జనా వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మీ ముందుకైతే ఒక వీడియోని అయితే తీసుకొచ్చేసాను. అది ఏంటంటే యమహా ఫ్యాషన్ యొక్క రివ్యూ అనమాట. ఏంటంటే మన దగ్గర ఓనర్ కూడా ఉన్నారనమాట. ఓనర్ యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా ఈ వీడియోలో అయితే మనం షేర్ చేసుకుందాము. తర్వాత ఏంటంటే ఈ వీడియో 2024లో వచ్చిన లేటెస్ట్ మోడల్ అనమాట. బేస్ మోడల్లో కూడా కొన్ని మంచి వేరియేషన్స్ అయితే తీసుకొచ్చారు. అవేంటో ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి, మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఈ వెహికల్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ అయితే మీరైతే చూడండి, వాక్ అరౌండ్ రివ్యూని అయితే చూడండి. దాని తర్వాత చివరిలో మన ఓనర్ని పిలిచి ఓనర్ ఏ వెహికల్స్ని అయితే కంపేర్ చేసుకొని ఈ వెహికల్ డిసిషన్ అయితే తీసుకున్నారో ఒకసారి అయితే తెలుసుకుందాం. మన ముందుంది యమహా ఫ్యాషినో 125cc బ్లాక్ కలర్ బేస్ మోడల్ అనమాట. ఇదైతే 2024 లేటెస్ట్ మోడల్ అనమాట. లేటెస్ట్ మోడల్ చూడడానికైతే ఈ కొత్త కలర్తో అయితే 2024లో బ్లాక్ కలర్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. బ్లాక్ కలర్ అయితే చూడడానికైతే చాలా బాగుంది. యమహా ఫ్యాషినోలో మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కలర్ చార్ట్ అయితే ఎక్కువ ఉంటాయి, కలర్లు అయితే ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి. అలాగే మ్యాట్ కలర్స్ ఇవైతే చాలా అట్రాక్ట్ చేస్తాయి. లేడీస్కి అయితే చాలా అట్రాక్ట్ చేసే కలర్స్ అయితే యమహా ఫ్యాషినోలో అయితే ఎక్కువగా ఉన్నాయి. మన ముందున్న వేరియంట్ అయితే బేస్ మోడల్ కావడంతో అందులో ఎల్ఈడి లైట్స్ అయితే హెడ్ ల్యాంప్ అయితే మనకైతే ఆఫర్ చేయడం లేదు. అదే టాప్ మోడల్కి వెళ్తే మనకైతే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. అలాగే ఇండికేటర్స్ చూసుకున్నప్పటికీ బల్బ్గానే మనకైతే ఆఫర్ చేస్తున్నారు. బల్బ్గా ఉన్నప్పటికీ చూడడానికి లుక్ వైజ్గా అయితే మనకైతే పెద్ద తేడా అయితే ఏం కనపడట్లేదు. టైల్ లైట్ కూడా మనకైతే బల్బ్గానే ఉంది. వెనకాల ఉన్న ఇండికేటర్స్ కూడా మనకైతే బల్బ్గానే ఆఫర్ చేయడం జరుగుతుంది. టాప్ మోడల్కి బేస్ మోడల్కి లుక్స్ పరంగా అయితే ఎటువంటి తేడా అయితే ఏమీ పెద్దగా మనకు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయడానికి అయితే ఏమీ కనపడదు. అందులో ఎల్ఈడీస్ ఆఫర్ చేస్తే ఇందులో బల్బ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. లుక్స్ అయితే ఓవరాల్గా అలాగే ఉంటాయి, సేమ్ లుక్స్ అయితే ఉంటాయి. ఈ యమహా ఫ్యాషినో యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ఇంజన్ అయితే మనకు 125ccలో ఆఫర్ చేయడం జరుగుతుంది. మ్యాక్స్ పవర్ చూసుకున్నట్లయితే 8.04 bhp అట్ 6500 rpmలోను, అలాగే టార్క్ చూసుకున్నట్లయితే 10.3 Nm టార్క్ అట్ 5000 rpmలోను మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. డీసెంట్ పవర్ ఫిగర్స్ అయితే మనకైతే ఈ స్కూటీలో ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఫ్యాషినో యొక్క మైలేజ్ కంపెనీ మనకు క్లెయిమ్ చేయడం అయితే 49 kmpl మైలేజ్గా అయితే మనకు కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఓనర్ ఇప్పటికే బై చేయడం జరిగింది కాబట్టి కొద్ది రోజులు యూజ్ చేశాడు కాబట్టి అందులో ఏమన్నా మైలేజ్ అయితే నోటీస్ చేసాడో మనం అడిగి తెలుసుకుందాము. తన రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే మనం అయితే తెలుసుకుందాము. దీని వెయిట్ గురించి చూసుకున్నట్లయితే దీని కెర్బీ వెయిట్ అయితే 99 kgsగా దీని కెర్బీ వెయిట్ అయితే మనకు ఆఫర్ చేయడం జరుగుతూ ఉంది. లేడీస్ హ్యాండిల్ చేయడానికి కూడా కొంతవరకు కంఫర్ట్గానే అనిపిస్తుంది. మరీ అంత లైట్ వెయిట్ అయితే ఈజీగా అయితే ఉండదు, కానీ యావరేజ్గా ప్రతి లేడీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకైతే దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఇక మేల్ విషయానికి వస్తే చాలా ఈజీగా అయితే దీని అయితే హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఈ యమహా ఫ్యాషినోలో మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బేస్ మోడల్లో కూడా అలైవ్స్ అయితే మనకైతే ఆఫర్ చేస్తున్నారు. ఈ అలై వీల్స్ ఆఫర్ చేయడం వల్ల మనకైతే బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు కలుగుతుంది. అండ్ అలాగే కాంపిటీటర్స్ అయినా ఏ స్కూటీ కూడా బేస్ మోడల్లో మనకు అలైవ్స్ అయితే ఆఫర్ చేయడం అయితే జరగట్లేదు. ఈ యమహా ఫ్యాషినోకి మనం బెస్ట్ కాంపిటీటర్స్ చూసుకున్నట్లయితే హీరో నుంచి హీరో డెస్టినీ, అలాగే సుజుకి నుంచి సుజుకి యాక్సిస్ 125, అలాగే టీవీఎస్ నుంచి టీవీఎస్ ఎన్టార్క్, అలాగే హోండా నుంచి చూసుకున్నట్లయితే యాక్టివ్ బెస్ట్ కాంపిటీటర్స్గా ఇవైతే మనకు మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ యమహా ఫ్యాషినో యొక్క సర్వీస్ విషయానికి మనం ఆలోచించినట్లయితే ఇది యమహా నుంచి ఆఫర్ చేస్తున్నటువంటి స్కూటర్ కాబట్టి మనకైతే యమహా అనేది ఇండియాలో వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీస్ సెంటర్ని అయితే కలిగి ఉంది. అలాగే చిన్న టౌన్లోను పెద్ద సిటీస్లోను చాలా అవుట్లెట్స్ని అయితే ఇది కలిగి ఉంది. మనకైతే స్పేర్స్ విషయంలో కొంతవరకు ఈ స్కూటీనే కాదు ప్రతి ఒక్క స్కూటర్ కూడా మనకైతే స్పేర్స్ విషయంలో కొంచెం చిన్నపాటి ల్యాగ్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే ఇది బాడీ అంతా కూడా ప్లాస్టిక్తో బిల్డ్ అయి ఉండడం వల్ల మనకు పార్ట్స్ అయితే తొందరగా పోవడం కానీ, అలాగే ఎక్కడైనా చిన్న క్రాష్లు అన్నీ జరిగినప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్ ఇంపాక్ట్ అయ్యి మనకు స్పేర్స్ అనేవి ఎక్కువ అవసరం పడతాయి. ఈ యమహా ఫ్యాషినో గురించి పర్టికులర్గా మనం ఆలోచించినట్లయితే అన్ని స్కూటీల లాగానే దీనికి కూడా స్పేర్స్ అయితే దొరకడం అయితే జరుగుతుంది. ఫ్యాషినో యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఓనర్ని పిలిచి మాట్లాడదాం. వెల్కమ్ మిస్టర్ తరుణ్.
మాకైతే రివ్యూకి అయితే సహకరించినందుకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా కంగ్రాచులేషన్స్ బ్రో, ఎందుకంటే 1K ఫాలోవర్స్ అయితే రీచ్ అయ్యారు కదా, కంగ్రాచులేషన్స్. ఇలాంటి మంచి వీడియోలకి అయితే మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మంచి వీడియోస్ అయితే ఫ్యూచర్లో తీసుకొస్తాను. ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. బండి విషయానికి వస్తే మీరైతే ఈ బండిని ఎంతకైతే పర్చేజ్ చేశారు, ఆన్ రోడ్ మీకైతే ఎంత పడింది, వాళ్ళు ఎంత చెప్పారు, మీరైతే ఎంత బార్గింగ్ చేశారు దాంట్లో ఏమైనా? ఆల్మోస్ట్ నాకైతే వాళ్ళు 1,18,000 దాకా చెప్పడం జరిగింది బ్రో. నేనైతే 1,12,000కి ఫైనల్ చేసుకున్నాను. 1,12,000 అయితే మీకు ఫైనల్కి అయితే ఇచ్చారు. బ్రో ఈ వెహికల్ చూసేటప్పుడు అంటే ఈ వెహికల్ మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు ముందు ఏమైనా కంపెనీలో వేరే స్కూటీలు ఏమైనా చూసారా? చూశాను బ్రో. సుజుకీలో అయితే మన యాక్సెస్ 125 అయితే చూశాను. తర్వాత ఈ టీవీఎస్ది ఎంటార్కు చూడడం జరిగింది. ఆ రెండుతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం స్టైల్ పరంగా కానీ మైలేజ్ పరంగా కానీ నచ్చింది, అందువల్ల దీని అయితే పర్చేజ్ చేసి. అవును బ్రో, మన ఈ ఫ్యాషన్ అనేది బయట మైలేజ్ బాగా ఇస్తుందని ఒక మంచి టాక్ అయితే ఉంది. మైలేజ్ అనిపించిందా? అవును బ్రో, మైలేజ్ అయితే అరౌండ్ 50 దాకా వస్తుంది నాకైతే. ఇప్పుడే పర్ఫార్మెన్స్ అయితే బాగుంది బ్రో. మీరేమన్నా మైలేజ్ టెస్ట్ ఏమైనా చేశారా? మైలేజ్ టెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది బ్రో. అరౌండ్ నాకు 49-48 ఆ మధ్య దాకా వచ్చింది. 48 అయితే వచ్చింది. కరెక్ట్ పర్ఫెక్ట్గా అయితే సర్వీస్ అయితే అవ్వలేదు బ్రో. ఫస్ట్ సర్వీస్ అయితే మీరు ఏదైనా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్నారా? అవుతుంది అన్న, 55 దాకా వస్తుంది అన్నారు వాళ్ళు అయితే. మేబీ 50 అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మరి అయితే ఇప్పుడు దీంట్లో టాప్ మోడల్ ఏదైనా తీసుకోవచ్చు కదా, అదే డిస్క్ మోడల్ అవి ఉన్నాయి కదా, అవి ఏమైనా తీసుకోవచ్చు కదా. పర్టికులర్గా ఈ మోడల్ బ్లాక్ కలర్ ఎందుకు తీసుకున్నాను, ఎందుకంటే బ్లాక్ కలర్ మెయింటెనెన్స్ ఎక్కువ కదా. మెయింటెనెన్స్ ఏం లేదు బ్రో, నాకు నచ్చింది. అక్కడ ఉన్న కలర్స్ చేసుకుంటే మనకి ఇదివరకు అన్ని కలర్స్ చాలా వరకు చూశాను. బ్లాక్ అయితే ఎక్కువ ఎక్కడ కనపడలేదు, అందువల్ల బ్లాక్ అయితే తీసుకోవడం జరిగింది. బ్లాక్ అయితే కలర్ కూడా బాగుంటుంది కదా మీకు, చూడడానికి అయితే బాగుంది. కానీ ఈ ఫ్యాషన్లో స్పెషల్గా మనం అయితే ఈ మాట అయితే చెప్పుకోవాలి ఏంటంటే అన్ని స్కూటీస్లో ఉన్న కలర్స్ కన్నా కానీ ఫ్యాషన్లో వచ్చే కలర్స్ అయితే మంచి వైబ్రెంట్గా జనాలకైతే బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఒక మంచి మ్యాట్ ఫినిష్ ఉండే కలర్స్ అయితే తీసుకొస్తారు, అవి అయితే చాలా బాగుంటాయి. నాకు కూడా చాలా పర్సనల్గా చాలా బాగా నచ్చుతాయి బ్రో. ఈ స్కూటీ తీసుకున్న తర్వాత మీరైతే దగ్గర అరౌండ్ ఒక 470 కిలోమీటర్స్ అయితే తిరిగారు. దీంట్లో మీకు ఏమైనా మైనస్ అనిపించిందా? కొనిన తర్వాత అబ్బా ఇది ఉంటే బాగుండే అని మీకు ఏమైనా అనిపించిందా? మైనస్ అయితే ఏం లేదు కానీ బ్రో, నేను డిస్క్ ప్రిఫర్ చేయాలనిపించింది. బ్రేకింగ్ కొంచెం స్లోగా ఉంది స్పీడ్గా వెళ్ళినప్పుడు, అది ఒకటే డిస్క్ ప్రిఫర్ చేసుంటే బాగుండేది అని అనుకున్నాను. స్పీడ్ మీదే బ్రేకింగ్ సరిలేదు. నార్మల్ అరౌండ్ 50 లోపు అయితే స్పీడ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఒక 50 తర్వాత 50 అబోవ్ కొంచెం బ్రేకింగ్ కొంచెం సరిగ్గా లేదు. డిస్క్ ఉంటే బాగుండేదని అనుకున్నాను. ఓకే, ఇంకేమన్నా చెప్పాలనుకున్నారా బ్రో? స్కూటీ తీసుకున్న వాళ్ళకి ఏమన్నా మీరు ఖచ్చితంగా ఈ 1,12,000 అయితే మీరు ఈ బైక్ని అయితే సజెస్ట్ చేస్తారా? స్కూటీని అయితే సజెస్ట్ చేస్తారా? నేనైతే సజెస్ట్ చేస్తాను, బాగుంది బ్రో. బైక్ అయితే బాగుంది, సజెస్ట్ చేస్తాను. ఓనర్ గారి ఒపీనియన్ అయితే అలా ఉందన్నమాట. బండి తీసుకున్నందుకైతే ఓనర్ అయితే మంచి ఖుషిగా ఉన్నాడు. దీని తర్వాత కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ సర్వీసు అలాగే కొంచెం ఒక 2,000 కిలోమీటర్స్ అలా తిరిగిన తర్వాత ఓనర్ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయడం కానీ ఏదైనా ఫ్రీక్వెంట్గా ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినట్టయితే మన ఛానల్లో మళ్ళీ అయితే ఇంకో వీడియోని తీసుకొస్తాను. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఒపీనియన్స్ కానీ మీకు ఏదైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓనర్ని అడిగి అయితే మీకు ఖచ్చితంగా ఓనర్ని కానీ అట్లా షోరూంలో కానీ కనుక్కొని అయితే మీకు రెస్పాన్స్ అయితే ఇస్తానన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ తరుణ్ గారు, మా వీడియోకి అయితే సహకరించినందుకు, మీ వాల్యుబుల్ టైం అని అయితే మాకు ఇచ్చినందుకు. జనా వ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, అందరూ మంచి కంటెంట్ ఇస్తాడు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్.